వైసీపీ మావిగ నినాదాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి విధానంతో ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పారు. నిలకడలేని వైసీపీ అధినేత మనస్తత్వంతో ఈసారి ఆ 11 స్థానాలు కూడా దక్కవంటున్న మంత్రి వాసంశెట్టితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగంతో ఈసారి తమ మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి పూర్తిగా కౌంటర్ ఇస్తున్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వైసీపీ అధినేత మావిగంతో ముందుకు వెళ్తాం, ఈసారి ఎలక్షన్లకు తమ మేనిఫెస్టోగా వెళ్తాం అంటున్నారు. మీరేం చెప్తారు దాన్ని? స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన అలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్రెడీ నేను ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకున్నాం ఆయన అలా అనగానే. ఎందుకంటే జనరల్గా ఆయన మాట మీద నిలబడే తత్వం ఆయనకు ఉండదు. ఏదో అన్నాడు కదా ఎలక్షన్లో, మాట తెప్పను మడం తెప్పను ఏదో అని. మొత్తం మడం ఎలా తిప్పుతున్నాడో చూస్తూ ఉన్నాం. మరి మూడు రాజధానులని అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఏమయ్యాయి? మరి ముఖ్యంగా విశాఖపట్నం నుంచే నా పాలన సాగుతుందన్న మాటలు ఏమయ్యాయి? మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, బాగానే ఉంది. విలేకరు సోదరులు అడుగుతున్న క్వశ్చన్లకి ఎందుకు సమాధానం చెప్పకపోవాలి? ఆ మాత్రం దానికి విలేకరులను ఎందుకు వెళ్ళటం? చెప్పాలి కదా. ఆయన ధైర్యంగా పెట్టాడు ప్రెస్ మీటు పెట్టి, గత ఇచ్చిన హామీలన్నింటినీ పక్కకి గెంటేసి కొత్త నినాదంతో వస్తున్నప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఏ రోజు ప్రజలకు సమాధానం చెప్పరు, అందుకని అసెంబ్లీకి రారు. అలాగే కనీసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరులకు సమాధానం చెప్పాలి కదా, చెప్పరు. పోని ఆయన ఏదో 3 రాజధానులు అన్నారు. మొన్న ఈ మధ్య కూడా ఎక్కడో చూశాను, నదివారం రాజధాని ఏంటన్నారు. సో అది కూడా విన్నాం. ఇప్పుడు కొత్త వెర్షన్ మావిగన్ అంటున్నారు. సరే, ఆ మావిగన్ అనటంలో తప్పు లేదు. ఆయన ఎంతసేపు ఆయన నైజం గన్నలు, కోడికత్తులు, గొడ్డళ్ళు, ఇంకేటిది రపరప నరికేటాలు, వీటి వైపే ఉంటుంది. తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు ఆయన, అర్థం చేసుకోవాలి. గన్నల వైపు, తుపాకీల వైపే ఉంటుంది అతనికి. సో దాంతోనే ఈ డైవర్ట్ పాలిటిక్స్ కూడా చేస్తున్నాడు ఆయన. ఏదో ఇటు వస్తుంటే డైవర్ట్ చేయాలి, అభివృద్ధి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం వస్తున్న పెట్టుబడులను డైవర్ట్ చేయాలని చెప్పి ఏవో అవసరం లేని అభియోగాలు. ఆయన ఎంత సైకోనో ప్రజావేదిక కూల్చినప్పుడే ప్రజలకు అర్థమైంది. గెలిచిన వెంటనే ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే ప్రజావేదికను కూల్చడం. ఎందుకు కూల్చారంటే సమాధానం లేదు. తర్వాత పీపీపీ మోడల్లో నిర్మించే హాస్పిటల్స్ అన్నీ కూల్చివేస్తాం, లేకపోతే వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తాం, తరిమి కొడతామని మీ నినాదం ఇచ్చారు. అతను నైజం అర్థమవుతూ ఉంది. విచారణ పేరుతో నిందితులను తీసుకొని వస్తున్నారు, ఏకంగా శవాలను కూడా అప్పగించే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఏం చెప్తాం? ఆయన దిట్ట శవ రాజకీయాల్లో, కుల రాజకీయాల్లో ఇలాంటివి దిట్ట. ప్రజలు చూశారు, గమనించారు. గత ప్రభుత్వ పాలన చూశారు, 5 ఏళ్ల పాలన చూశారు. 151 నుంచి 5 ఏళ్ల పాలన చూసి 5 లేపారు, 11కి వచ్చింది. మనకు బుద్ధి రాదు. ఇంకెంతసేపు వినాశనం, విధ్వంసం, విష ప్రచారం వీటి మీదే ఆధారపడటం. ఈ రాజకీయాలు అసలు మనం విమర్శలు చేసినప్పుడు మన ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందులో ఏమైనా తప్పులు ఉన్నాయేమో మనం కరెక్ట్ చేసుకోవాలన్న భావం ఉంటేనే ఏదైనా ఓ ట్రాక్లోకి వస్తుంది. ఎంతసేపు మళ్ళీ హే రామ్ హే ఏపీ అంటున్నారు అతను. మేము అదే కోరుకుంటున్నాం. హే రామ్ హే ఏపీ, జై లండన్ డాక్టర్స్ అని. ఆ లండన్ డాక్టర్స్ కొద్ది మేధస్సు పెంచాలి రాముడు కలవ చేసుకుని. ఎప్పుడైతే ఆ మేధస్సు పెంచాడో సరైన మందులు సరైన టైంలో పడద్ది. లండన్ డాక్టర్స్ ఏంటి? ఇది 6 నెలలు అయిపోయిందండి ఆయన లండన్కి వెళ్ళి. మీరు గమనించట్లేదు, విలేకరులు గమనించాలా. 6 నెలలు అయ్యింది, మందులు అయిపోయినాయి, ఇలాంటి ప్రెస్ మీట్లు పెడతారు. నవ్వుకుంటున్నారు ప్రజలు. 5 ఏళ్ళు పాలన చూసారు, నవ్వుకుంటున్నారు. వీళ్ళు టైంకి లండన్కి తీసుకెళ్లాలనే భావం ఎవరికి ఉండలేదు పాపం. ఆయనకి ఖచ్చితంగా లండన్ తీసుకెళ్తే ఆ రాముడు, ఆయన అన్నారు కదా హే రామ్ అని, ఆ రాముడు మంచి మేధస్సు లండన్ డాక్టర్లకు ప్రసాదించి మంచి మందులు ఇచ్చేలాగా వాళ్ళని ఆశీర్వదించి, ఈయన మంచి మందులు అందేలాగా ఆశీర్వదింతే కులాల మధ్య కుంపడ పెట్టడం, రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా తగ్గుతాయనేది నా భావన. ఆయన అందుకనే ఎక్కువ పడుకోమని డాక్టర్స్ ఇచ్చినట్టున్నారు, ఎక్కువ డార్క్ రూమ్ పరిమితం అవుతున్నారు. కాకపోతే ఈ బాధల్లో ఎక్కడొచ్చిందంటే నైట్ పడుకున్నప్పుడు ఏ కళ్ళు వస్తున్నాయి ఆయనకి. పొద్దున్న ఇంప్లిమెంట్ చేసేద్దాం అంటున్నాడు. పొద్దున్న కనీసం రౌండ్ టేబుల్ సమావేశం అన్నా చేయడు. ఆ ప్రెస్ మీట్కి వచ్చి ముందు ఆయన చేయకుండా వచ్చి అక్కడ చేస్తూ ఉన్నాడు. మేము నవ్వుకుంటాం, మాకు స్ట్రెస్ రిలీఫ్. సో అల్టిమేట్గా ఆయన్ని కోరేది ఒకటే, మీరు మావిగంత అన్న మాట ప్రకారం మీరు పులో సింహం అంటున్నారు కదా పక్కన కూడా ఉండి,
మడం తెప్పం మాట తప్పం ఏదో చెప్తున్నారు కదా, ఈ మాట తప్పకండి, మావిగంతో రండి, సంతోషంగా ఆహ్వానిస్తాం మిమ్మల్ని ప్రజలు. థ్యాంక్ యూ సార్. వైసీపీ అధినేత చెప్తున్నట్లుగా తాము అమరావతికి సంబంధించి పూర్తిగా కట్టుబడి ఉన్నామని, అలాగే వైసీపీ అధినేత ఏదైతే మావిగన్ నినాదంగా ఉన్నాడనో దానికి సంబంధించి పూర్తిగా స్వాగతిస్తున్నామని, 2029కి సంబంధించి మావిగన్ వర్సెస్ అమరావతిగానే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ తేజతో హరికిషన్, హెషం టీవీ, అమరావతి.